నమస్కారం. ఈరోజు బీహార్లో ఎన్డీఏ కూటమి కాదు, నేషనల్ డెవలప్మెంట్ అలయన్స్, ఇది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదు. నరేంద్ర మోడీ గారు కలగన్నటువంటిది నేషనల్ డెవలప్మెంట్ అలయన్స్ ఏదైతే ఉన్నదో ఈరోజు భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించింది. రాహుల్ గాంధీ గారు మీరు నోరు మూసుకోండి, ఇక మీరు నోరు తెరవద్దు. ఇక మీరు కానీ నోరు తెరిచినట్టయితే, కాంగ్రెస్ పార్టీ నోరు తెరిచినట్టయితే ఇంకా పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ కనుక ఎటువంటి ప్రలాపనలు చేయకుండా ఉంటే భవిష్యత్ అపోజిషన్లోకి వస్తారు. మీరు అపోజిషన్ పార్టీ రికగ్నైజేషన్ కూడా లేకుండా పోయింది మీకు. మేము ఒకటే చెప్తున్నాం, ఏ రాష్ట్రంలో అయినా సరే ఓట్ చోరీ చేసేటువంటి స్వభావం కాంగ్రెస్ పార్టీకి 1951 నుంచి ఉన్నది. అది ఇప్పటికి కాదు, వెనక పెట్టే విద్య ఓట్ చోరీ అనేటువంటిది. బీహార్ రాష్ట్రంలో కానీ, అస్సాంలో కానీ, లేకపోతే వెస్ట్ బెంగాల్లో కానీ సరైనటువంటి ఎలక్షన్ జరగాలంటే ఎస్ఐఆర్ ఈజ్ ఇంపార్టెంట్. తమిళనాడులో ఎస్ఐఆర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ఐఆర్ చేశారు కాబట్టి ఈ రోజున అసలు డెమోక్రటిక్ అలయన్స్ బయటకు వచ్చింది. ఎస్ఐఆర్ కనుక లేకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ చేసే దురాగతం ఏదైతే ఉందో అది తప్పకుండా నెగటివ్ ఆస్పెక్ట్లోకి వెళ్ళి ఉండేది. కాబట్టి ప్రజలు ఎంచుకున్నారు, మాకు డెవలప్మెంట్ రాజకీయాలు కావాలి. కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాల పాటు డెవలప్మెంట్ రాజకీయాలు లేకుండా ఓటు బ్యాంక్ రాజకీయం చేసింది. మోడీ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ రాజకీయం, ప్రజలకు డెవలప్మెంట్ రాజకీయం అంటే ఏదో చూపించారు. కాబట్టి ఈ రోజున నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్లో ఎన్డీఏ కూటమి రావడం జరిగింది. ఇప్పటిదాకా చరిత్రలో, బీహార్ రాష్ట్రం ఏర్పడి దాదాపు 70 సంవత్సరాలు అవుతున్నది. 70 సంవత్సరాల నుంచి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎప్పుడూ రాలేదు. అసలు ఎంచుకోండి. అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన దురాగతాల మూలాన ఈ రోజున భారతదేశంలో సరైనటువంటి చాలా అవసరం. ఒక్కచోటుగా కాదు, యావత్ భారతదేశంలో ఇటువంటి ఓట్ల ప్రక్రియ జరిగినట్టయితే అసలైన దేశభక్తులు, అసలైనటువంటి దేశం డెవలప్మెంట్ కాదనుకునే వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితీష్ కుమార్ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం ఈరోజు చూపించింది. మేము కూడా చెప్తున్నాం, ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలనేట్టయితే, రాష్ట్ర డెవలప్మెంట్ భాగస్వామ్యం కావాలనుకునేట్టయితే ఎన్డీఏ కూడా చాలా అవసరం మనం చేస్తున్నాం. తెలంగాణలో ఓడిపోయినాం. ఎందుకు ఓడిపోయినాం? దానికి కారణం ఏమిటి? ఈరోజు ఉండేటువంటి తెలంగాణ ఉండే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం సరైనటువంటి ఆచరణ చేయలేదు, సరైన ప్రతిపక్షం చేయలేదు. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు నేను గెలిచాను అంటున్నాడు. నువ్వు గెలవలేదు మహాప్రభు, నువ్వు గెలిపించింది లోకల్గా ఉండేటువంటి వాళ్ళు. కొన్ని పార్టీలు క్రాస్ ఓటింగ్ చేసినాయి, గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. క్రాస్ ఓటింగ్ గెలిచావు కానీ ఇండివిజువల్గా గెలిచేటువంటి సాహసం చేయలేదు. అసలు అనాలిసిస్ కనపడుతున్నది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రోజున డెవలప్మెంట్ వృద్ధి రాజకీయాలు కోరుతున్నారు. ఇంకోటి చెప్తున్నాం, ఇంకోటి చిన్న విషయం కూడా చెప్తున్నాం. ఈరోజు ఎవరైనా సరే టెర్రరిజం పైన గారికి ఎటువంటి వాడైనా సరే టెర్రరిజానికి కాపు కాసినట్టయితే ఆ పార్టీలకి, ఆ రాజకీయ నాయకులకు పుట్టగతులని మనం చేస్తున్నాం.